చాలామంది అండి అనుకున్నది వేగంగా జరిగిపోవాలని, తను అనుకున్న క్షణమే, చేసిన క్షణమే ఫలితం వచ్చేయాలని, ప్రయత్నం చేసిన వెంటనే లాభం అనేది కనబడిపోవాలని ఎదురు చూస్తూ ఉంటాం అందరం కూడా. అయితే అనుకున్నది వెంటనే జరగాలి అంటే దేవుడి తాలూకా అనుగ్రహం ఉండాలి, అతని ఆజ్ఞ ఉండాలి. ఇప్పుడు ఒక తల్లి ఉంది, తన బిడ్డ పాల కోసం ఏడుస్తూ ఉంటుంది. అయితే పాలు తెస్తుంది, బిడ్డకు పట్టడానికి తెస్తుంది, కానీ పట్టదు. ఆ పిల్లవాడు మాత్రం ఏడుస్తూ ఉంటాడు, అమ్మ పాలు తెచ్చింది ఇంకా నాకు పట్టలేదని, పాలు కావాలి, నాకు పాలు కావాలి, నాకు పాలు కావాలని ఏడుస్తూ ఉంటాడు. ఇస్తానుండు తెచ్చాను కదా, ఇస్తానుండు అంటుంది తల్లి. కానీ ఎంతకు ఇవ్వదు. 5 నిమిషాలు అవుతుంది, 10 నిమిషాలు అవుతుంది. అయితే పిల్లవాడు ఏడుస్తూనే ఉంటాడు. అయితే తల్లి ఎందుకు ఇవ్వలేదో తెలుసండి, పాలు చాలా వేడిగా ఉన్నాయన్నమాట. ఆ పాలు అంత వేడి వెసరలాగా ఉన్నప్పుడు పాలు ఎలా ఇస్తుంది? పిల్లవాడు నోరు కాలిపోదు. ఆ సంగతి తల్లికి తెలుసు, బిడ్డకు తెలియదు కదా. వాడు కావాలి, అమ్మ తెచ్చింది పాలు కావాలి, నాకు ఆకలేస్తుంది, కావాలి అని అన్నట్టుగా పిల్లవాడు ఏడుస్తాడు. కానీ ఆ వేడిగా ఉన్నాయి అందుకే అమ్మ ఇవ్వలేదని ఆ ఆలోచన పిల్లడికి ఉండదు. అలాగే మనం భగవంతుడికి బిడ్డలు అన్నమాట. మనం ఏ ప్రయత్నం చేసినా, ఎంత శ్రమ పడినా దాని ఫలితం అనేది భగవంతుడు ఇచ్చినప్పుడే మనకి ప్రాప్తం అనేది కలుగుతుంది. ఆ భగవంతుడు ఎందుకు ఇవ్వలేదు, మనం అనుకునేది ఇంకా ఎందుకు దేవుడు ఇవ్వటం లేదు అని ఒక క్షణం మనం ఆలోచించాలి. మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఏ టైంలో ఇస్తే మనకు మంచిదో, అసలు మనకు ఏది ఇవ్వాలో, ఏది ఇస్తే మనం బాగుపడతామో ఆ భగవంతుడు టైం చూసుకొని మనకు ఏదైతే మనల్ని బాగు చేస్తుందో, మనకి ఏదైతే అవసరమో భగవంతుడు తెలుసు కాబట్టి టైం వచ్చినప్పుడు ఇస్తాడు. మనం గాబరా పడిపోయి దేవుణ్ణి నిందలు వేసేసి అనుకుని జరగట్లేదు, ఇంత శ్రమ పడ్డాను, దేవుణ్ణి ఇంత ప్రార్థిస్తున్నాను, ఇన్ని పూజలు చేస్తున్నాను, ఇన్ని వ్రతాలు చేస్తున్నాను, నోము చేస్తున్నాను, అనుకుని జరగడం లేదు, మా పిల్లవాడికి ఉద్యోగం ఇంకా రాలేదు, మా పిల్లలకి ఇంకా పెళ్ళి జరగటం లేదు అని దేవుడిని నిందిస్తాం. దేవుడు నిందించడం తప్పు. మీ ప్రయత్నం మీరు చెయ్యాలి. ఏది మనకు కావాలన్నా మన ప్రయత్నం దృఢంగా ఉండాలి. భగవంతుడి మీద నమ్మకంతో ప్రయత్నం చేయాలి. అది ఆ టైం వచ్చినప్పుడు తప్పనిసరిగా భగవంతుడు మన కోరిక నెరవేరుస్తాడు. భగవంతుడు బిడ్డనండి, భగవంతుడికి మనకి ఎప్పుడు ఏది కావాలో అది సమకూరుస్తాడు. అయితే మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ టైంలో దేవుడు ఇస్తాడు. భగవంతుడు ఏది చేసినా మన కోసమే, మన బాగు కోసమే. మనం బిడ్డల్ని ఎప్పుడైనా బాధ పెడతామా? ఎప్పుడు బిడ్డలకి ఏది ఇవ్వాలో మనకు తెలుసు. అలాగే మనకి భగవంతుడు మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో భగవంతుడు తెలుసు.